గురువారం హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గం హుస్నాబాద్ కోహెడ అక్కన్నపేట మండలంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపైన ఆయా మండల అధికారులతో జిల్లా కలెక్టర్ కె హైమావతి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నుండి కొత్తపల్లి 4 వరుసల రహదారి నిర్మాణం పనులు ఆయా శాఖల అధికారులు వేగంగా పర్మిషన్లు ఇవ్వాలని, టెండర్ విధానం పూర్తి చేసి రోడ్లు ఇరువైపులా చెట్లు నరకడం తొలగించడం ఈ నెల చివరికల్లా పూర్తి చేయాలని, రోడ్డు పనులు మొదలవ్వాలని, ప్రతి పని ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని పనిచేయాలని R&B అధికారులను ఆదేశించారు. అంతక్కపేటలో 220 kV విద్యుత్ జంక్షన్ 10 ఎకరాల స్థల తహసీల్దార్ దగ్గర రెడీగా ఉందని, ట్రాన్స్కో అధికారులు వెంటనే ఆయా అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లెలగడ్డ వద్ద శాతవాహన ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన స్థల సేకరణ పూర్తి చేశామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని అనుమతులు రాగానే ఇంజనీరింగ్ అధికారులకు అందిస్తామని తెలిపారు. కొత్త చెరువు బండ్ డెవలప్మెంట్ కోసం ఇరిగేషన్ అధికారులు అనుమతులు ఇవ్వాలని తెలిపారు. రంగనాయక సాగర్ నుండి నీటిని అందించడం కోసం బస్వాపూర్, పోరెడ్డిపల్లిలో కాలువల భూసేకరణ ప్రక్రియ అవార్డు స్టేజ్ పూర్తయిందని తెలిపారు. హుస్నాబాద్ నుండి జనగాం వరకు నిర్మించే రోడ్డు నిర్మాణం ప్రపోజల్ స్టేజ్లో ఉందని, నాగ్ సెంటర్ కోసం స్థల సేకరణ పూర్తయిందని తెలిపారు. హుస్నాబాద్ రింగ్ రోడ్డు ప్లానింగ్ చేసి మూలమలుపులు ఎక్కువగా లేకుండా వాహనదారులు సులభంగా వెళ్లేందుకు మ్యాపింగ్ చేయాలని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. హుస్నాబాద్లో RTA యూనిట్ ఆఫీస్ కోసం ల్యాండ్ అందించామని, ప్రపోజల్ స్టేజ్ ఉందని తెలిపారు. డిగ్రీ కళాశాలలో PG కోర్సెస్ MCom కోర్సు 60 సీట్లు మంజూరయ్యాయని, ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిన ఇల్లు గ్రౌండింగ్ కలవాలని MPDO మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టాలని తెలిపారు. 150 పడకల ఆసుపత్రి, కోహెడలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం, ఇండస్ట్రియల్ పార్క్, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, సింగరాయకొండ ప్రాజెక్టు ద్వారా కొత్త ఆయకట్టుకు నీరు అందించడం కోసం కాలువల భూసేకరణ పనులు, స్పోర్ట్స్ స్టేడియంలో ఆడిటోరియం, స్విమ్మింగ్ పూల్, జిమ్ ప్రపోజల్ గురించి తదితర అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో RDO రామ్మూర్తి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.